వెల్కమ్ టు మీటి న్యూస్. నేను ఇర్షాద్. తమిళనాడు రాజకీయాలు చూసుకుంటా ఉంటే తమిళనాడు ప్రజలు సినిమా వాళ్ళని అంటే సినిమా వాళ్ళ క్రేజ్ చూసి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చి సినిమా వాళ్ళని గెలిపిస్తూ సీఎంలు అవుతూ ఉన్నారు. గతంలో జయలలిత గారు కావచ్చు, స్టాలిన్ గారు కావచ్చు, ఇప్పుడు చూసే టీవీకే విజయ్ కావచ్చు. విజయ్ కూడా ఇప్పుడు ముందంజలో ఉన్నాడు. సీఎం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ కాబోతున్న సందర్భంలో తమిళనాడు రాజకీయాల గురించి ఇక్కడ మనకు కొందరున్నారు. వాళ్ళని కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, తమిళనాడు రాజకీయాలను మీరు ఎట్లా చూస్తారు? మొదటి నుంచి తమిళనాడు రాష్ట్రంలో వాస్తవంగా అక్షరాస్యత బలంగా ఉన్న రాష్ట్రం. ప్రజలు కూడా దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ ఈ ప్రాంతాలలో జనం చైతన్యమైన వాళ్ళే. కాకపోతే ప్రత్యేకంగా తమిళనాడులో సినిమా ఫీల్డ్లో ఉన్నోళ్ళే ఎక్కువ శాతం రాజకీయాన్ని చెలాయిస్తున్నారు, అధికారంలో ఉంటున్నారు. ఎంజి రామచంద్రన్ మొదలుకుంటే, ఆ తర్వాత జయలలిత గారు, ఆ తర్వాత కరుణానిధి గారు, ఆ తర్వాత స్టాలిన్ గారు, వీళ్ళంతా సినిమా యాక్టర్లు. వాళ్ళు హీరోలు, హీరోయిన్లే. వాళ్ళే సీఎంలు అయ్యారు, పరిపాలన కొనసాగించారు తమిళనాడులో. ఇది జనానికి తమిళనాడులో సినిమా అంటే మహా క్రేజ్. తమిళనాడులో మద్రాసు రాజధానిలోనే మా తెలుగు పరిశ్రమ కేంద్రీకృతమై ఉండేది. మొత్తం దక్షిణ భారతదేశంలో సినిమా పరిశ్రమ మన తెలంగాణ, ఇప్పుడు తెలంగాణ కొద్దిగా మెరుగుపడ్డది సినిమా ద్వారా, కానీ గతం మొత్తం ఎన్టీ రామారావు కానీ ఎవరు కానీ మన హీరోలంతా అక్కడనే చేసేటోళ్ళు. అంత క్రేజీ ఉండేది తమిళనాడులో. అటువంటి సినిమాకు అటువంటి వాతావరణం కల్పించుకోగలిగింది మద్రాసు మొత్తం. అందుకని మద్రాసులోనే స్థిరంగా ఉంటారు మొత్తం సినిమా యాక్టర్లు. ఇప్పటికి కూడా తెలుగువారైనా ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ శాతం మద్రాసులో స్థిరపడి ఉన్నారు. ఈ సినిమా క్రేజీ వల్ల, ఆకర్షణ వల్ల ఒకరు తర్వాత ఒకరు అంటే మార్పు కావాలి, ఎవరు వస్తే ఏం చేస్తారో, వీళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు చేస్తారన్న ఈ సినిమా ఫీల్డ్కు తోడై, అభిమానం తోడై కొత్త మార్పు కోరుకున్నందుకు మనకు వచ్చే టీఎంకే విజయన్ ఈరోజు ముందున్నట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ 118, 100 సీట్లు వచ్చాయి. 18 ఆయనకు అలయన్స్ చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి, ఆయనకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ క్రేజ్ ఎక్కువ పనిచేస్తున్నాయి. ఆర్థిక సంవత్సరాల కన్నా అంతకుముందున్న డిఎంకే, అన్నా డిఎంకే ఏదున్నా అసలు స్టాలిన్ కూడా సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇండియా కూటమిలో ఉన్నాడు. ఇండియా కూటమిలో అలవెన్స్లు ఉన్నాయి వాళ్ళకు. ఈవెన్ కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ అలవెన్స్తో పనిచేస్తున్నారు. మంచి మార్పు చేయడానికి ప్రజలకు కొన్ని సంస్కరణ చేశాడు. ప్రజల సంస్కరణ కన్నా ఈ అభిమానాన్ని, క్రేజ్ని, మైండ్ సెట్ని ఎక్కువ అభిమానిస్తున్నట్టు కనబడతా ఉంది. తమిళనాడు ప్రజలు హామీలకు కావచ్చు, పథకాలకు కావచ్చు, చాలా వరకు ప్రభుత్వం రాకముందుకు, ప్రభుత్వం గతంలో ఉన్న వాళ్ళు చాలా ప్రజలకు చెప్తూ ఉంటారు. తెలంగాణలో కానీ ఏ రాష్ట్రంలో అయినా కూడా తమిళనాడులో కొత్త వారికి ఎంకరేజ్ చేద్దామా, లేదా ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారికి క్రేజ్ ఎక్కువ ఉంటుందా, వాళ్ళు ఎలాంటి పాలన అందిస్తారనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళు ఈరోజు టీఎంకే కొత్తగా ఏర్పడినటువంటి పార్టీకి ఈరోజు పట్టం కట్టబోతున్నారు. ఎట్లా ఉంటుంది సార్? వాస్తవంగా టీఎంకేకి ఇవాళ కొత్తగా ఏర్పడ్డ పార్టీ. తక్కువ సమయంలోనే ఎన్టీ రామారావు మార్పు వచ్చినట్టే మార్పు తీసుకొచ్చుకోవాలని కోరుకున్నారు. ప్రజలు ఎప్పుడైనా కొత్త విధానాన్ని కోరుకుంటారు, మార్పు కోరుకుంటారు. ఆ మార్పులో ఒక భాగమే. దానికి ఎక్కువ సినిమా యాక్టర్లు క్రేజీ ఉన్న రాష్ట్రం కాబట్టి ఇది బలంగా ఉపయోగపడ్డది టీఎంకేకు. కాబట్టి నిన్నమన్న టీఎంకే ఉన్న అభియోగాలు మనం చూసాం, అయినా ప్రజలు లెక్క చేయలే. జీవితానికి సంబంధించిన భాగస్వామిని దూరం చేసినా లెక్క చేయలే. కాబట్టి అసలైన ముఖ్యమైందంటే ఈ సినిమా మీద అభిమానం, ప్రేమ, క్రేజే బలంగా ఆయనకు ఉపయోగపడ్డదని మనం అనుకుంటున్నాం. గతంలో ఉన్న స్టాలిన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన సంస్కరణలు కూడా లెక్క చేయలే ప్రజలు. కొత్త కోరుకునే భావన ఉంది కాబట్టి ఆయన తీసుకోగలిగారు. దానికి తోడుగా ఈ దక్షిణ భారతదేశంలో ఉత్తర భారతదేశ ప్రభావం ఏదైతున్నదో, హిందుత్వ ప్రభావం ఏదైతుందో అది కూడా ప్రభావితం చేసిందని మేము అనుకుంటున్నాం. తమిళనాడులో అత్యధికంగా యువకులు మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దవాళ్ళు మాత్రం చూసుకుంటే ఓటు శాతం చాలా తక్కువగా ఉంది అన్నట్టుగా. అంటే విజయ్ తీసుకున్నటువంటి ఆలోచన విధానం ఇక్కడ మనకు తెలుగు రాష్ట్రాల్లో ఇటు జగన్ గారిని, అటు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిసే ప్రయత్నం చేశారు. ఆయన ఏ విధంగా యువతని అట్రాక్ట్ చేశారు? మార్పు తెచ్చే వాళ్ళంతా యువతునే ప్రధానంగా.
పనిచేసేటోళ్ళు కూడా యాక్టివ్గా పనిచేసి బాధ్యత తీసి నాయకత్వం వహించేటోళ్ళు యువకులు ఎక్కువ శ్రమించి పనిచేసే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ యూత్ను సినిమాలు కూడా ఫీల్డ్ కూడా ఆకర్షించేది కూడా యువతే సినిమాలను ఎక్కువ ప్రేరేపిస్తూ ప్రచారం చేసేటోళ్ళు యువకులు కాబట్టి యువకులే కేంద్రీకరణంగా ఈ పార్టీ జరిగింది వాస్తవంగా. కాబట్టి వృద్ధుల కన్నా పిల్లల కన్నా యూత్ను ముందర పెట్టుకొని మీరు అన్నట్టు ఇక్కడున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో సినిమా ఫీల్డ్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆ సినిమా ఫీల్డ్లో వాళ్ళ సలహా కూడా తీసుకున్నారు. ఆయన కూడా పోయి మద్దతు ఇచ్చి వచ్చినాడు. పరిసరాన్ని ప్రతిపక్షానికి మద్దతు ఇచ్చి వచ్చినట్టుంది. ఆయన కూడా పిలుపు ఇచ్చాడు. అసలైన పిలుపు ఏంటంటే నేను మతోన్మాదానికి వ్యతిరేకంగా పనిచేస్తాను అన్నాడు. సెక్టర్ భావాలు కలిగిన వాళ్ళు ఎవరైతున్నారో అవతల ఒక డిఎంకే పార్టీ పరిపాలన చూశారు కాబట్టి అన్నా డిఎంకే పరిపాలన చూశారు. ప్రపంచం కొత్త పార్టీ రావాలి అన్న ఆలోచనతో తోడై సెక్టర్ భావాలను రక్షిస్తారన్న పిలుపు కూడా యూత్ను అందుకున్నారు. ఇది ప్రజలందరూ కలిసిమెలిసి ఉండే జీవితానికి సెక్టర్ భావాలు రక్షిస్తాయి. కాబట్టి దీన్ని అందుకొరకు నేను మాట్లాడాను. హిందుత్వం అనే విధానాన్ని ఈయన వాడలేదు, దానికి నెగటివ్గా నేను ఉంటానన్నాడు. కాబట్టి ఇది కూడా పనిచేసింది అధికారంలోకి రావడానికి అని నా అభిప్రాయం. తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు తమిళనాడు రాజకీయాలకు వ్యత్యాసం మీరేమన్నా గమనించారా ఈ కొద్ది కాలం ప్రచారంలో? తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ ప్రభావం అప్పుడే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి క్రేజీ కనబడ్డది. అది 9 నెలల ప్రచారంలోనే వారు ముఖ్యమంత్రి కాగలిగారు. తర్వాత సినిమా ఫీల్డ్ ప్రభావం తగ్గిపోయిన తర్వాత మనం చూసినాం. గత పరిపాలన ఈ పరిపాలన చూసాం. మార్పు కోరుకున్నారు, కొత్త పరిపాలన వచ్చింది. రేపు భవిష్యత్తు ఏమవుతుందో తెలియదు. సినిమా ఫీల్డ్ మాత్రం ప్రచారంలో లేదు. అందుకోసమే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్న సినిమా క్రేజీ కూడా ఆయన ఈడ పోటీ పడుతుంటే కూడా వెనుకడిగేశాడు. ఇక్కడ కూడా హిందుత్వ విధానం ఏకంగానికి అవకాశం వచ్చింది. మైనార్టీల మీద ద్వేషించే అవకాశం వచ్చింది. దాని ప్రభావమే హైదరాబాద్లో 8 ఎంపీలు మనం చూసాం ఇవన్నీ. కానీ తమిళనాడుకు దీనికి భిన్నమైందంటే సినిమా క్రేజ్ అక్కడ ఎక్కువ, మనది కొద్ది శాతమే తప్ప ఇప్పుడు లేదు. కాబట్టి దీనికి దాని తేడాలో ఇంకొకటి, ఇక్కడ జాతీయ పార్టీ పరిపాలిస్తుంది, అక్కడ ప్రాంతీయ పార్టీ పరిపాలిస్తుంది. అయినా పోటీగా కరుణానిధికి ఉన్న మంచి పేరుంది. ఆయన మంచి సెక్యులరిస్టు. కాకుండా జనం ఈయన కూడా సెక్యులరిస్ట్ అని పిలిపించారు. కాబట్టి జనం అక్కడ మొగ్గు చూపారు అన్న నా అభిప్రాయం. అక్కడ భిన్నంగా ఇది 2 దక్షిణ భారతదేశమే. డీలిమిటేషన్ కూడా పనిచేయలేదు ప్రభావం. డీలిమిటేషన్ వల్ల రాష్ట్రాలు దక్షిణ భారతదేశం నష్టపోతాయి అనుకున్నారు. తక్కువ కాలంలో అదొక పార్లమెంటు బిల్లులో కూడా మహిళల బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు వచ్చిన సందర్భంలో దాన్ని కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు. ఇంకా దీనివల్ల నష్టపోతున్నంటే ఏకపక్షంగా ఉండేది, ఇండియా కూటమికే ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా కూడా స్వతంత్రంగా అటు బీజేపీ కానీ ఇటు కరుణానిధి వారసత్వం కానీ లేకుండా కొత్త దాన్ని సినిమా యాక్టర్ని తీసుకొచ్చారు. ఆయన ప్రవేశపెట్టే సంస్కరణలు, ఆర్థిక విధానాలు ప్రజలకు ఎలా మేలు చేస్తాయో చూడవలసిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ అండి. మొత్తానికి తమిళనాడు రాజకీయాల మీద ఆలోచన విధానం ఇదండి. సో చూస్తూ ఉన్నాం విజయ్ తీసుకున్నటువంటి ఆలోచనలు, విజయ్ భవిష్యత్తులో ఏం చేస్తాడు, ఎలాంటి విషయాలతో ముందుకెళ్తాడు, ముఖ్యంగా యువకులని ఆకట్టుకునే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యింది. ఎందుకంటే అక్కడ చాలా వరకు యువత ఓటు బ్యాంకే ఎక్కువ అత్యధికంగా వచ్చింది అన్నట్టుగా మనకు కొన్ని సర్వేలు చెప్పినాయి. అలాంటి ఆలోచన విధానంతో కొన్ని ఆయన పర్సనల్గా కూడా కొన్ని ఆయనని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఎందుకంటే ఆయన భార్య ఆయన మీద వేసినటువంటి కేసులు అయినా కూడా అక్కడ తమిళనాడులో రాజకీయాలు భిన్నంగా ఉంటాయని ఇక్కడ కొంచెం సీనియర్లు చెప్తా ఉన్నారు. ఎందుకంటే అవి ఏదైనా ఒక క్రేజ్ అంటే తమిళనాడులో సినిమా వాళ్ళకు ఉన్నంత క్రేజ్ మరి ఎవరికి ఉండవు. గతంలో స్టాలిన్ పాలన చూసారు. ఆయన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు హామీలు ఇచ్చినప్పటికీ కూడా కొత్త పార్టీని, కొత్త నాయకుడిని తీసుకురావాలి. నిజంగా ఆయన ఒక హీరో కాబట్టి గతంలో కూడా హీరో అంటే సినిమా వాళ్ళు వచ్చిన వాళ్ళని చాలా మంది సక్సెస్ అయినారు. సో ఇప్పుడు కూడా విజయ్ని కోరుకుంటున్నారు, విజయ్ ఇన్ని స్వాగతిస్తున్నారు. తమిళనాడు ఇప్పుడు ఆయన సీఎంగా కాబోతున్నాడు అనే ఆలోచన మొత్తానికి ఆయన ఎప్పుడు ఏంటి ఎలా ముందు ఆలోచన భవిష్యత్తు ఎట్లా ఉంటుందో చూడాలి. చూస్తూనే ఉన్నాను మీటింగ్ నుంచి నేను ప్రసాద్.